ఫుడ్లో ఫస్ట్ ఉంటావు కానీ ఆటలో మాత్రం. దివ్య గౌరవ్ని నామినేట్ చేసింది. మొన్న కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఒకరిని సపోర్ట్ చేస్తున్నావు. ఆ పర్సన్ ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోగానే నా పని అయిపోయిందని వెళ్ళి పక్కన కూర్చున్నావు. అది నాకు నచ్చలేదు. అలానే ఫుడ్లో నీ పోర్షన్ అడగడానికి ఎలాగైతే ఫస్ట్ ఉంటావో గేమ్ అర్థం చేసుకోవడంలో నువ్వు ఫస్ట్ ఉండవు అంటూ దివ్య తన పాయింట్స్ చెప్పింది. దీనికి గౌరవ్ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చాడు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఏం చెప్పారు? ఈ టైంలో నువ్వు సపోర్ట్ చేయి, నాకు టైం వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పారు. కానీ అక్కడ మీ లక్ష్యం మొత్తం తనుజని తీసేయడమే అంటూ దివ్య ప్లాన్ గురించి గౌరవ్ మాట్లాడాడు. సేమ్ పాయింట్తో మళ్ళీ గౌరవ్ని సుమన్ శెట్టికి ఛాన్స్ రాగానే నిఖిల్ని నామినేట్ చేశాడు. వైల్డ్ కార్డ్స్గా మీరు వచ్చి 5 వారాలు పూర్తయింది, కానీ ఇప్పటి వరకు మీరు పెద్దగా ఏం ఆడలేదు అంటూ సుమన్ అన్నాడు. నెక్స్ట్ గౌరవ్ని నామినేట్ చేసింది తనుజ. నీకు గేమ్లోనే కాదు ఎందులోనూ క్లారిటీ లేదు. నీ వల్లే నేను కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేశాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా లేక ఆపోజిట్గా ఆడుతున్నావా అనేది నాకు అర్థం కాలేదు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని ముందే చెప్పుంటే నేను నిన్ను అసలు ఆపేదాన్ని కాదు అంటూ తనుజ చెప్పింది. దీనికి గౌరవ్ అడ్డంగా వాదించాడు. అయినా నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను అనేది ఎందుకు ముందు చెప్పాలి? అదే నా స్ట్రాటజీ అంటూ గౌరవ్ అన్నాడు.